తగ్గేదలే మీ నరసేతాతతో రప 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 సుక్క సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అని ఇక ఈ రకంగా ఇక మరి రైతుకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి రైతు శాఖను ఏలిన ఇక మరి మాజీ మంత్రి అన్న సింగిరెడ్డి నిరంజన్ అన్న ఇక మరి ఏం చెప్తాడు ఏంది ఏం కథ ఇలా తెలంగాణ భవన్లో అడుగు పెట్టినా పోతే ఓ సిరానా దా 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 ఇక మరి ఈ కథ నడుస్తుంది మరి దావే వామ్మో ఇక మరి ఇక అంటారు చూడు నిన్ను చూడక నేనుండలేను కనుమసుకైతే కలవర పెడతావు ఆ తర్వాత కడుపులో పడుతుంది గది మరి ఎక్సైజ్ శాఖను ఏరిన మాజీ మంత్రి పెద్ద మనిషి ఇక వ్యవసాయ శాఖ ఎక్సైజ్ శాఖ పొద్దుదాకా బసబసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి రైతన్న పొదువుకంగా ఇక నిద్ర పట్టదు ఏం చేస్తాడు ఇక మొత్తానికైతే నాకు ఇక ఇద్దరు మాజీ మంత్రులు కలిసిరు సార్లు అసలు ఏంది మీ బిడ్డ నల్లమల పులి బిడ్డ మరి మీ ఇలాగరా మరి ఇక కోరియాగా బాగానే ఎందుకంటే మీ ప్రాంతం మీ పాలమూరు మరి ఇక ముఖ్యమంత్రి అయిన సంతోషం పానం తావన పడ్డదా సంతోషమేనా? మీకు నమస్కారం నరసన్న, చాలా సంతోషం. తెలంగాణ భాష యాస ఆహార్యము తెలంగాణ పల్లె జీవితాన్ని ఎప్పుడు గుర్తు చేస్తూ అద్భుతమైన గొంతుతోన మీరు జనంలోకి పోతున్నందుకు మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. పేరుకే రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ, పేరుకే పాలమూరు బిడ్డ. పాలమూరు గోస కానీ, పాలమూరు వెతలు కానీ, పాలమూరు కష్టాలు కానీ, పాలమూరు ప్రజల ఆర్తి కానీ ఎరిగినవాడు కాదు, ఆ చిత్తశుద్ధి ఉన్నవాడు కాదు. నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటున్నా అంటే మాట తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నష్టపోతే అందులో అతి ఎక్కువగా నష్టపోయింది పాలమూరు అనేది లోకవిదితం. ఎక్కువ నష్టపోయింది పాలమూరే. మరి ఎక్కువ నష్టపోయిన ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినటువంటి వాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా తెలుగుదేశం పార్టీలను ఎట్లుంటాడే, తెలంగాణ వద్దన పార్టీలా. కాబట్టి అటువంటి వాడు పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం మాకే సిగ్గు అనిపిస్తుంది. అదే సరే, ఇక ఈ కథ ఇట్ట ఉంది. ఇక మరి నేను 10 ఏళ్ల కాలంలో మీరు ప్రాజెక్టులు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి కాచి మొదలు పెడితే నీ దండం పెడితే ఇక మరి నెట్టెంపాడు, కోయల్ సాగరు, ఇంకేదో కల్వకుర్తి, డిండి ఇవన్నీ ఏ ఒక్క ప్రాజెక్టు 10 ఏళ్ల రాజ్యంలో పూర్తి చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీరావయ్య అని అనుకొస్తుండు. ఇప్పుడు వన్య తప్పి చిన్నపోయిన పాలమూరును నేను పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి అని చెప్పుకొస్తుండు. మరి సారు ఏం చెప్తావు దీన్ని? 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారు పాలమూరు చేసింది 0. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినాం మేము. 10% మిగిలినాయి. ఆ 10% పనులు 5-6 నెలలు ఈయన తిప్పలు పడితే అయిపోయేది ఈ పాటికి. 20 నెలల కాలం ఎలా తీసిండి, అలాంటి 37 మను తీయలే, ఆడ రూపాయి ఖర్చు పెట్టలే. ఒక్కనాడు పాదం మోపి ఈ ప్రాజెక్ట్ ఎట్లుందో చూడాలి. చూడకుండానే ఏం చేయలేని మాట్లాడుతుంది ఏమనాలి. తర్వాత ఆయన చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ తెలుగుదేశాలు మొదలుపెట్టి గోళీలాట ఆడుకున్నట్లు ఆడుకుంటే పూర్తి చేసిన పని మేము చేసినాం. నీళ్ళు ఇచ్చింది మేము. కాంగ్రెస్ తెలుగుదేశం 2 పార్టీలు కలిపి 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే ఆ పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా. వాటిని పూర్తి చేసి 10,27,000 ఎకరాల నీళ్ళు ఇచ్చింది మేము. ఇది కళ్ళ ముందు ఉంటేనంటే దీని కాదని నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరేం చెప్తారు? ఈ బనకచెర్ల కథ ఏందే? ఈ బనకచెర్లను వచ్చే పాయే గోదావరి మీద కృష్ణా మీద ఏదో కట్టుకొని పోతురు, చెప్తుర్రు. అయిపోయింది ఇక లోపల కథ నడుస్తుంది. అరే నేను ఎంతవరకు పురేస్తే నా తెలంగాణను ఎడారి కానియా అని ఆయన కంకరం కట్టుకున్నా ఆయన చెప్తుండు. మీరేమో వచ్చే పాయ లోపల కథ నడిచింది చీకటి వ్యవహారం అని మీరు అంటున్నారు. ఇట్లా ఈ పంచాయతీ మరి ఏం చెప్తావు తెలంగాణ జనాలు? ఇప్పుడు గోదావరి జలాలలో మనకు నికరంగా ఇదివరకే ఆయా ప్రాజెక్టులకు కేటాయించినటువంటి నీళ్లు మనకు ఉన్నాయి. అవి ఉండంగా ప్రోరాటో అంటారు. దాని ప్రకారంగా మనకు వచ్చేటువంటి వరద జలాలు కూడా ఎన్ని ఉంటాయో అన్నీ లెక్కేస్తే నికర జలాలు కాక మిగతా దాంట్లో కూడా మనకు 1950 టీఎంసీల నీళ్లు గోదావరిలో మనకు దక్కాలి. ఇది న్యాయసూత్రం.
నీళ్ళ కిందికి పోయినాక వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. ఇది ఇట్లుండగా ఇది తెగ కంటే మొదలే, నీళ్ళ పంచాయతీ తెగ కంటే మొదలే అవతల చంద్రబాబు నాయుడు కిందికి పోయినటువంటి గోదావరి నీళ్లు సముద్రానికి పోతే కదా, నేను తీసుకొని పోయి మలుపుకొని పోయి అవతల రాయలసీమ ప్రాంతానికి పెన్నా బేసిన్లో ఉండే ప్రాంతాన్ని నేను తీసుకుపోతా, ఆ తీసుకుపోయే విధానం కూడా తెలంగాణలో ఏడా తగలకుండా చక్కగా తీసుకొని పోయి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ అని ఉంటుంది. శ్రీశైలం నీళ్లను అవతలికి పోతిరెడ్డిపాడు నుంచి అవతలికి దాటిచ్చినాక 3 పాయలుగా చీలేటువంటి క్రాస్ రెగ్యులేటరీ ప్రాంతాన్ని బనకచెర్ల అంటారు. బనకచెర్ల అనే ప్రాంతంలో ఉంటుంది అది. ఆ నీళ్లను గోదావరి నీళ్ళని తీసుకుపోయి బనకచెర్ల కాలువలో వేసేస్తే అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి ఎటు కావాలంటే అటు మలుపుకునే వెసులుబాటు ఉంటుంది. దానికి 11 లిఫ్టులు, 80,000 కోట్ల పైచిలకు ఖర్చు, ఇదంతా చూపించిండ్రు. నీటి కేటాయింపులు జరగకుండా 2 రాష్ట్రాల మధ్యలో ఎవరి వాటా ఎంతో తేలకుండా ట్రిబ్యునల్ అవార్డు ఇంకా పెండింగ్లో ఉండగా నీటిల పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు నీటి కేటాయింపులు లేకుండా, కేంద్ర అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది తీర్మానం చేయాలి. కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇవేవి లేకుండా ఈయన ప్రతిపాదన పంపిస్తాడు ఢిల్లీకి. కేంద్రం ఆమోదించే ప్రయత్నం చేస్తే మనం ఇక్కడ మేల్కొని లొలి పెట్టే వరకు కేంద్రాన్ని దాన్ని పక్కకు పెడితే లోపల ఇంట్లో వీళ్ళిద్దరు మంత్రులు, మీరు ముఖ్యమంత్రులు ఇద్దరు మీరు మాట్లాడుకొని అంటే కేంద్రం ఇచ్చిన లోపటింటి సలహా మేరకు వీళ్ళు కమిటీ వేస్తారు. ఆ కమిటీ చెప్పింది కాబట్టి మేము ఇట్లా ముందలిపోతామని చెప్పేటువంటి కొత్త కుట్రకు తెరదీస్తున్నారు. జలశక్తి మంత్రి ముందర జరిగినటువంటిది బనకచెర్ల మీదనే చర్చ జరిగితే బయటికి చెప్పేటప్పుడు మాత్రం బనకచెర్ల మీద మేము గోదావరి నీళ్ళ మీద అసలు చర్చనే చేయలే, మాట్లాడలే, ఒట్టి కమిటీ వేసుకుందాం అనుకున్నాం అంతే. కమిటీ రేపు పని చేసినాక ఆ తీర్పు ఇచ్చినాక దాన్ని బట్టి పోతామని చెప్తుండు. చెప్పి ఇంకో మాట ఏమన్నాడు, ఈ సమావేశంలో అయితే మాటలతోన నాదే విజయం అని ప్రకటించాడు గర్వంగా. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అనేటువంటి ఆయన ఏం చెప్పిండు, చర్చ జరిగిందే బనకచెర్ల మీద ఈ సమావేశంలో అని చెప్పిండు. అంటే చంద్రబాబు నాయుడుకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగింది ఢిల్లీలో ఉండేటువంటి నీళ్ల మంత్రితోనని చెప్తాడా? అంటే ఆయనకు అవగాహన లేదు, ఇరిగేషన్ మీద అవగాహన లేదు, కొత్తగా కూర పెట్టిండు మంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ఏదో ఎవరనాలి, చంద్రబాబు నాయుడు అనాలి. జగ్గారెడ్డి కూడా మొత్తుకుంటుండ మాట ఎవరనాలి, జగ్గారెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి అంటే చెల్లుబాటు కాదు. ఆ మంత్రి ఆంధ్ర మంత్రి, ఆ మంత్రి చంద్రబాబు నాయుడు చేతికింది మంత్రి. చంద్రబాబు అనాలే మా మంత్రికి అవగాహన లేకుండా మాట్లాడండి అని. అవగాహన లేకుండా మాట్లాడితే ఆ మంత్రిని తీసేయాలి చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ఇంత ముఖ్యమైన విషయంలో అంత బాధ్యత లేకుండా ఆ మంత్రి ఎట్లా మాట్లాడతాడు? నిజంగానే మంత్రి మాట్లాడి తప్పు అయితే, కానీ ఆ మంత్రి తప్పు మాట్లాడలే, ఉన్నట్టు మాట్లాడాడు. ఆ మంత్రి ఏంది, ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలన్న ప్రేమతోనే మాట్లాడాడు కాబట్టి యథార్థం బయటకు వచ్చింది, నిజం బయటకు వచ్చింది. అది కథ. ఇక మరి మోడీనే మా రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిచి మేము బీసీ కులగాన చేసి మేము ఇలా బీసీలను ఉద్ధారకం చేద్దామని చెప్పి ఏదో సరే ఏదో అయింది పోయింది ఆర్డినెన్స్తో మేము ముంగడిపోతుంటే ఏంది కావచ్చు వీళ్ళు మాట గెలిగిస్తారు బీఆర్ఎస్ అని అనుకొస్తారు. మరి 42% బీసీలకు రిజర్వేషన్ల కథ వాళ్ళు బాగానే తిప్పల పడుతున్నారు. ఆర్డినెన్స్ ఇస్తే ఏమవుతుంది, ఏమన్నా ఇదవుతుందా? 42% ఎందుకంటే జనాభాలో 50% ఉన్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీని 50% ఇస్తామని చెప్పమనండి. ఒకటి రైట్. రెండవది, రాహుల్ గాంధీ జనగణన చేయడంతోనే దేశం అంతా మారిపోతుంది అంటుండు. వి హనుమంతరావు ఏమంటాడు, జనగణన అయిన తర్వాత నెక్స్ట్ అయ్యే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటాడు. మరి బీసీ జనగణన జరిగితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లయితాడా బాబు? అంటే మీరు చెప్పేది రెండిట్లలో ఏదో ఒకటి తప్పు కావాలి కదా, అవునా కదా? ఇప్పుడు మీరు చేసేది బీసీ జనగణన చేసేది వాళ్ళకు న్యాయాధికారం రావాలని, వాళ్ళ వాటా దక్కాలని. మళ్ళీ అది వాళ్ళకి దక్కేటప్పుడు రాహుల్ గాంధీ ఎట్లయితాడు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీని దించడానికేనైనా రాహుల్ గాంధీ అయ్యేది. అంటే దీంట్లో రాజకీయ అంతరార్థం ఏంటంటే పావులుగా వాడుకోవాలి, రిజర్వేషన్ ఎరని చూపించే అనేటువంటిదే తప్ప చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. చిత్తశుద్ధి రాహుల్ గాంధీ ప్రకటించామనండి. దేశంలో 28 రాష్ట్రాల్లో 2 కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేపు కాలం కలిసి వస్తే నిజంగా రాహుల్ గాంధీ అవుతాడు అనుకుందాం జరిసేపటికి. మేము త్యాగం చేస్తామయ్యా, తెలంగాణలో రేవంత్ రెడ్డిని దించి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పమనండి. రేపే బీసీ రిజర్వేషన్లు తెచ్చిన బిల్లులో వాళ్ళకి నిజాయితీ ఉందని నమ్ముదాం. ఈ 2034 దాకా నేనే అంటుండు కంకరం కట్టుకుంటాట రేవంత్ అయ్యా సారు. మరి ఎట్లా చేస్తావు ఈ కథ? ఎందుకంటే బిరిగానే పేర్కొండు. కాదు, భూమి ఉన్నంత వరకు ఆయనే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి ఆయన ఉంచని అని అంటున్నాడు కదా, దానికి జవాబు చెప్పుకోమను. అమ్మా ఇక ఒక్క ముచ్చట సారు. మరి ఈ స్థానిక సంస్థల కథ ఎటు తిరిగాను మరి, ఎందుకంటే మీరు ఎలక తుత్తర సభ పెట్టినప్పుడేమో గాలి జర్ర అటు ఇటు అయింది. మళ్ళా నాగర్ కర్నూలులో రేవంత్ పెట్టినాక జోషి అటు మళ్ళీంది అంటారు. వచ్చింది 5-6 వేల మంది. అదేనా? ఆ టెంట్ వేస్తే టెంట్ కింద ఉన్నది 5-6 వేల మంది. అది కూడా మహిళా సంఘాల వాళ్ళు చెక్కులేనికి పిలిచి అదో పెద్ద సభనా. మేము వరంగల్లో పెట్టినటువంటి సభకు వచ్చినటువంటి ఆటోలు అంత మంది కాదు, వాళ్ళు
మరి ఇప్పుడు స్థానిక సంస్థల కథ మాది ఏమైనా చక్రం తిరిగానా చూస్తారు కదా, చక్రం కాదు, దుమ్ము దుమ్ము లేపుతాం. అమ్మని సామిరంగా ఇక చూస్తున్నారులా మాజీ మంత్రి నిరంజన్ అన్న ఈ రకంగా తెలంగాణ భవన్లో మన ఏ నింతుని ఆంబయం వెళ్ళబోసుకుంటూ చూద్దాం. మరి రేపు రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు ముందు చూద్దాం. ఇక మీరు చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత తెలంగాణ భవన్.